ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆశా గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. ఈరోజు నా పేరుని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అరెస్ట్ చేస్తే ఏమైంది బొంగులోది, నా రోమాలు పీకడం తప్ప అన్నట్టుగా కూడా. అయితే పూర్తి విషయాలు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పాల్పడుతుంది, అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైంది, సంక్షేమం అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా ఈరోజు ప్రెస్ మీట్లో అయితే పేరుని నాని ప్రస్తావించాడు. అయితే ముందుగా ఆశా గారితో మాట్లాడదాం. అంటే కొల్లు రవీంద్ర ఏం చేస్తాడు, మహా అయితే అరెస్ట్ చేస్తే బొంగులోది నేను జైలుకి వెళ్ళి నా రోమాలు కూడా పీకలేరు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు కదా. పేరుని నాని కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ఫస్ట్ ఈరోజు మాట్లాడింది చింత సచ్చిన పులుపు సావలేని ఒక తొర్రోడు. ఆ తొర్రోడు గురించి గత 5 సంవత్సరాలు కూడా చరిత్ర అంతా చెప్పాను మీకు. ఈ మీ మీడియాలో కానివ్వండి, మీ యూట్యూబ్లో ఛానల్లో. తొర్రోడు అంటే పేర్లు నాని అని వచ్చింది, తన కుటుంబం గురించి వచ్చింది, మీరు చూసుకోండి. రెండోది అంటే వీళ్ళు కక్ష సాధింపులు లాగా ఏ రకంగా చేశారో గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు, సో కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా చేసిద్దని వీళ్ళు ఊహించుకున్నారు. ఇది కక్ష సాధింపు కాదు. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. రెడ్ బుక్ మామూలుగా స్మాల్గా చిన్నదే ఓపెన్ అయింది. అది రెడ్ బుక్ శాంతం ఓపెన్ అయితే వీళ్ళ కుటుంబాలతో సహా లోపలికి వెళ్ళిపోతారు. రెండోది వీళ్ళు చేసిన భాష, వీళ్ళు ఆడిన భాష, అరే పేర్ల నాని, అరే తొర్రోడా, నీకు బుద్ధి ఎక్కడలేదురా, ఇవాళ వంశీకి కక్షపూర్తంగా తీసుకెళ్ళి జైల్లో వేశారా, సిగ్గుందిరా మీకు మాట్లాడటానికి? అరే ఎన్ని రకాలుగా మీరు మాట్లాడటానికి దాచిపెట్టుకున్నా కూడా ఇవాళ ప్రజలు మీకు నమ్ముతారు అనుకుంటున్నారేమో. ప్రజలు మీకు అడ్రస్ లేకుండా పంపించారు కదా. అసలు కనీసము 11 ఎమ్మెల్యేకి మీకు చెప్పినా కూడా మీకు సిగ్గు రావట్లేదంటే ఇంకా ఏ రకంగా మీకు మాట్లాడాలా? మీరు మాట్లాడిన భాష, మీరు ఏ రకంగా భాషతో మాట్లాడారో అందుకనే మీకు ప్రజలు ఎక్కడో పంపించేశారు. ఇలా స్పష్టంగా మరి వల్లభనేని వంశీ అనుచరులు ఏ రకంగా కిడ్నాప్ చేశారనేది, ఏ రకంగా తీసుకెళ్ళింది, ఇక్కడి నుంచి బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ నుంచి తను చంపటానికి ప్లాన్ వేసి వైజాగ్ తీసుకెళ్తుండే. స్పష్టంగా సీసీ కెమెరాల్లో, సీసీ ఫుటేజ్లో ఎవరిని కప్పి పెడతారు మీరు? ఇది మా ప్రజలకి మీరు ఏ రకంగా చెప్పాలనుకున్నా కూడా, అరే తొర్రోడా, నీ తొర్రి మాటలు ముందు నువ్వు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇంట్లో కూర్చొని పెళ్ళం ముందు సరిగ్గా మాట్లాడు. నువ్వు నిజమైన మొగడవైతే నీ పెళ్ళం ముందు నువ్వు మాట్లాడు. నీ ఇంట్లో నువ్వు పనికిరాని పడివి, బయటకు వచ్చి నా రోమ లేకుండా నీకు పనికిరారు, నా దోమ లేకుండా నీకు పనికిరాను. అరే ఆ మాటలు మానేసేండ్రా. మాటలు మానేసి మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. మేము ప్రజలకి ఏమన్నా చెయ్యాలా? ఇప్పుడు ప్రజలకి ఏమన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా, వాళ్ళకి ప్రజల కోసం ఏమైనా చేయాలని వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. ఇంకా మీ దోమలు, మీ ఈకలు లాక్కుంటానికి అరే మీకు ఒక సపరేట్గా ఒక రాజమండ్రి జైల్లో సపరేట్ ఒక క్యాబిన్ కట్టిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు కూడా గుడివాడ గుట్కాగాడు చెప్పాడుగా, దోమ కుడుతుందంటే రంభ వచ్చి కుట్టిద్దని. ఇవాళ వంశీకి ఇవాళ మేనక వచ్చి కుడుతుందంట, మేనక వచ్చి పక్కన ఉండాలంట. కింద పండుకుంటే బోన్ బ్యాక్ అంటే వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నారుగా, అంటే కింద ఒక డొల్లపరుపు వేసి డొల్లిచ్చాలంట. మాట్లాడేటప్పుడు కాలము ఎవరికైనా కూడా చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోయిద్ది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. నీ భర్త కోటీశ్వరుడు ఉండొచ్చు, మీరు ఎందుకంటే 1,00,000 కోట్లు అవినీతి చేసిన 420 జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ చట్టం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఇవాళ 75 సంవత్సరాలు అతనికి 52 రోజులు మీరు జైల్లో పెట్టి అతనికి హెల్త్ బాగాలేదని చెప్తే బయటకు వచ్చేసి మీరు రకరకాల మాటలు మాట్లాడారే. అరే గుడివాడ గుట్కాగాడు, నీకు మాత్రం లారీ టైర్ కిందే పండబెట్టారా? ఎందుకంటే లారీ టైర్లు బటన్ ఇప్పుకున్నవాడి కాబట్టి నీకు అది కూలింగ్గానే ఉంటుంది, నీకు అక్కడే పెట్టాలా. రేపు త్వరలోనే మీ భర్తనికి కూడా మీ సమయం కూడా దగ్గరకు వచ్చింది. మీరెంత పాటు పడుతున్నారో మీ పాటుకు అంత చేటు
త్వరలోనే వచ్చిందని చెప్తున్నాము. అంటే ఇంకో పక్క చూసుకుంటే ఫోన్ ట్యాంపరింగ్లు కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎవరెవరితో మాట్లాడారు, కార్పొరేటర్లు సర్పంచులతో ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేసే దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది అన్నట్టుగా కూడా పేర్ని నాని ప్రస్తావిస్తున్నాడు. అసలు ఫోన్ ట్యాంపరింగ్లు చేయాల్సినంత అవసరం కూటమికి ఉందా? నిజంగానే అమ్మో వీళ్ళందరూ ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు ఉన్నారా అంటే మీరేం చెప్పుకొస్తారు? అసలు కూటమి ప్రభుత్వానికి ఫోన్ ట్రాపింగ్ చేసేంత కర్మ పట్టలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా ఆయన ఎంట్రీకి కూడా పట్టలేదు. ఎందుకంటే ఫోన్ ట్రాపింగ్లు, అమ్మాయిలు ట్రాపింగ్లు, పూలు ట్రాపింగ్లు, మంచాలు ట్రాపింగ్లు, జీన్స్ ప్యాంటు ట్రాపింగ్లు, మానభంగాలు ఏ రకంగా చేయాలో ట్రాపింగ్లు, గంజాయి ట్రాపింగ్లు, మరి డ్రస్క్ ట్రాపింగ్లు అంతా కూడా ఈ మటర్ ట్రాపింగ్లు, కుటుంబాల్లో మటర్లు చేసి ట్రాప్ ఎట్లా చేయాలో, నైటు 3 పెళ్ళాలకి ఏ రకంగా ఫోన్లు వచ్చినాయో మటర్ చేసామని వీళ్ళకి అలవాటది. అది ఈ 420 వైసీపీ పార్టీకి అది అలవాటు. ఆయన ఎంట్రీకి కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు ఉన్న అనుభవంలో మీరు బచ్చాగాళ్ళునా ఆయన మంచులు తాగిన గ్లాసులో పావు గ్లాస్ కూడా మీరు తాగి చంద్రబాబు నాయుడు గారు తాగిన గ్లాసులో నీళ్ళలో మీరు పావు గ్లాస్ కూడా నీళ్ళు తాగి ఉండరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నెత్తి మీద ఉన్న ఎంట్రీ కూడా పిగడానికి మీరు పనికిరారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎంగా చేశాడు అంటే ఏ రోజు కూడా బయటికి వచ్చి ఎరగడు. పబ్జీ ఆడుకుంటూనే ఇంట్లోనే 5 సంవత్సరాలు గడిపాడు. ఏందో ఆయన ఒలగరంతా పోయే టైంకి రైతుల కోసం వెళ్ళాడంట. రైతుల జీవితాలు నాశనం చేసిన వాడు, రైతులు బతుకులు కూల్చేసిన వాడు రైతుల కోసమని వెళ్ళాడంట. వెళ్ళి ఇవాళ ఏముందండి, ఎమ్మెల్సీది ఎలక్షన్ నడుస్తుంది.